ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం. సెంట్రల్ సెబు ప్రావిన్స్ లో భూ విలయం. ప్రమాదంలో 31 మంది మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన. భూకంప కేంద్రం బోగో నగరానికి సమీపంలో గుర్తింపు. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం కుదిపేసింది. సెబు ప్రావిన్స్ లో మంగళవారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విలయానికి ఇప్పటి వరకు దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వరుసగా 3 భూకంపాలు సంభవించాయి. ఇక ఈ భవనాలు భారీగా డ్యామేజ్ అయ్యాయి. చాలా ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోవాలని పరిస్థితికి ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే ఫిలిప్పీన్స్ పై ప్రకృతి తన ప్రతాపం చూపింది. నిమిషాల వ్యవధిలో వరుసగా 3 భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9, 7.0, 7.0 వచ్చినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. అయితే దీంతో అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాలను ప్రజలను హెచ్చరించింది. అంతేకాదు సునామీ వచ్చే అవకాశం ఉందంటే హెచ్చరించింది కూడా. అయితే అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల మేరకు ద్వీపం యొక్క ఉత్తర చివరలో ఉంటుంది బోగో నగరం. 90,000 మంది జనాభా ఉంటుంది ఇక్కడ. అయితే తొలుత మంగళవారం రాత్రి దాదాపు 10 గంటలకు ఈ భూకంపం వచ్చింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 19 మంది చనిపోయారు. భూకంప దాటికి కొండ చర్యలు విరిగిపడినట్టు స్థానికులు కూడా చెప్తున్నారు. చాలా మంది ఇప్పటికే గల్లంతయ్యారు. మరో భూకంపం బోహల్ ప్రావిన్స్లోని కాలాబి ప్రాంతానికి తూర్పు ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అయితే ఈ పట్టణంలో దాదాపు 33,000 మంది ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ కూడా డ్యామేజ్ విపరీతంగా జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఇప్పటికే చాలా పెద్దగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూకంపం దాటికి బంటయాన్ ప్రాంతంలో ఫేమస్ చర్చి కూడా ధ్వంసమైంది. భూకంపం దాటికి చర్చి చుట్టూ ఉన్నటువంటి విద్యుత్ వైర్లు, లైట్లు కూడా పడిపోయాయి. తర్వాత చర్చి భారీగా డ్యామేజ్ అయింది. అయితే చర్చి పరిసరాలని ప్రజలు ఆర్తనాదాలతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అలాగే సెబు ప్రాంతంలో భారీ వంతెన కూడా వణికింది. అదే సమయంలో వంతెనపై ఉన్నటువంటి వాహనదారులు వెళ్తుండగా అక్కడే ఆగిపోయారు. వాహనాలు దిగి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రాత్రికి రాత్రే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కానీ చీకటిగా ఉండడంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే రోడ్లు డ్యామేజ్ కావడంతో, విద్యుత్ లేకపోవడంతో సహాయక చర్యలు కూడా ఆటంకం ఏర్పడింది. ఇక రాత్రంతా ఆయా ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అయితే ఇప్పుడిప్పుడే నష్టాన్ని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్లో భూకంపాలు అనేవి సర్వసాధారణం. అయితే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ భూకంపం ఏర్పడింది. భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాల బద్దలను కూడా ఈ ప్రాంతంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ప్రపంచ దేశాలను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా పలు దేశాలు, అంటే ఇప్పటికే ఈ సంవత్సరం మయన్మార్, బ్యాంకాక్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు మనం ఎంత నష్టం మిగిల్చాయో చూసాం. అయితే ఇప్పుడు ఫిలిప్పీన్స్ కూడా భూకంపం కుదిపేస్తుంది. యుఎన్ జియోలాజికల్ సర్వే ప్రకారం మంగళవారం రాత్రి దాదాపు 9 గంటల 59 నిమిషాలకు ఇక్కడ 90,000 మంది ఉన్నటువంటి జనాభా బోగో నగరకు సమీపంలో ఈ భూకంపాలు సంభవించాయి. ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ మండలి బుధవారం ఉదయం నాటికి ఇప్పటికే 31 మంది మరణించినట్టుగా, దాదాపు 147 మందికి గాయాలు నమోదైనట్టుగా, 22 భవనాలు దెబ్బతిన్నట్టుగా జాబితా విడుదల చేసింది. అయితే బోగోతో పాటు సమీపంలోని షాన్ రెమిజియే మున్సిపాలిటీలో కూడా మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. అయితే సెబు సమీపంలోని బంటయాన్ ద్వీపంలో ఒక పాత క్యాథలిక్ చర్చికి అలంకరించిన లైట్లు, తీగలు తీవ్రంగా ఊడిపోవడం, ఆ తర్వాత దాని గంట గోపురం కూడా ప్రాంగణంలో కూలిపోవడం వంటి నాటకీయ దృశ్యాలన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మొత్తానికి ఫిలిప్పీన్స్ భూకంపంతో అతలాకుతలమవుతుంది. ఇప్పటికే దాదాపు 31 మంది చనిపోయారు, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. అయితే రాత్రిపూట ఈ భూకంపం సంభవించడంతో అక్కడ సహాయక చర్యలకు ఇబ్బందిగా మారుతోంది. అయితే ఇప్పటికే రిక్టర్ స్కేల్ పై 6.9, 7.0, 7.0తో అక్కడ భూకంపం తీవ్రతగా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.